వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్ర రాష్ట్రంలో లడ్డూ విషయంపై ఎంత రచ్చ జరగాలో అంతా జరుగుతుంది. అయితే జగన్ గారి ఢిల్లీ పయనం అయిన తర్వాత మధ్యవర్తి చేతులెత్తేశాడట. అయితే ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలకలాగా జగన్ గారే స్వయంగా రంగంలో దిగి ఏం చేస్తారనేది ప్రస్తుతం ఆ ఉత్కంఠ అండ్ ఎలా చేయబోతారనేది ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆ మైండ్లో ప్రశ్న. సో ఆ అంశంపై మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఢిల్లీకి పయనమైన జగన్, ఈ మాట క్యాజువల్గా గతంలో వాడేవాళ్ళం, కానీ లడ్డూ విషయం ఇంత రచ్చలేపిన తర్వాత కూడా ఆయన ఏం సాధిద్దామని ఢిల్లీ వెళ్తున్నారంటే మధ్యలో మధ్యవర్తి చేతులు ఎత్తేయటం. ఇప్పుడు డైరెక్ట్గా జగన్ గారే ఫేస్ చేయాలి. ఏం చేస్తారు అనేది ఉత్కంఠ, కానీ విషయం అందరికీ తెలుసు. ప్రస్తుతం అదే అంశం వైరల్గా మారుతుంది. ఏమంటారు, మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా మీరు అన్నట్టు కుడితిలో పడ్డ ఎలకలా ఫీల్ అవ్వట్లేదండి. నిజంగా ఫీల్ అయితే ఈ పాటికే వైవి సుబ్బారెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ లాగా అపచారం అయితే జరిగింది, నా హయాంలోనే ల్యాబ్ టెస్ట్ కూడా పంపించాను కదా, బట్ దోషులు ఎవరైతే కానీ వాళ్ళని శిక్షించండి, వదలకండి అని అన్నాడు. అది పద్ధతి. ఒక రాజకీయ నాయకుడిగా, మంచి స్పృహ సృజన ఉన్న రాజకీయ నాయకుడిగా ఆ మాట అంటే నిజంగా వాళ్ళ హ్యాండ్ ఉన్నా కూడా అక్కడికి స్కిప్ అయిపోవాలి. కాబట్టి నిజంగా ఎవడైతే తప్పు చేశాడో వాడిని వదలం, వాడిని అంతు చూడాల్సిందే అని మాట్లాడారు. ఈయన అలా మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు అది ఆవు సరిగ్గా పౌష్టికాహారం తీసుకోవట్లేదు, లేదంటే అసలు నెయ్యి కల్తీ అన్నారు, ఎలా చెప్తారు, చంద్రబాబు నాయుడు మతం వాడుకొని మత కల్లోలాలు లేపుతున్నాడు అని చెప్పి ఏదో చెప్తున్నారు. ఇది నేషనల్ మీడియా కూడా కవర్ చేస్తుంది. ఇప్పుడు రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి ఏదైతే ఉన్నారో ఆయన మీద చాలాసార్లు 2-3 సార్లు మర్డర్ అటెంప్ట్లు కూడా జరిగాయి, తప్పించుకున్నాడు. ఒక నేషనల్ ఛానల్కి చీఫ్ ఎడిటర్గా ఉన్న వ్యక్తి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఉన్న వ్యక్తి బయటకు వచ్చి ఒక ఛానల్ పెట్టుకుని నడిపించి ఆయన క్లియర్గా ప్రూఫ్స్తో సహా కల్తీ జరిగింది, పామోయిల్ జరిగింది, లాక్టిక్ యాసిడ్ మిక్స్ అయ్యింది, అది చాలా ప్రమాదకరం, దాంతోపాటు స్మెల్ కోసం ఇంకొన్ని కలిపారు, నెయ్యి లాంటి వాసన కోసం, అసలు పాలే వాడలేదు అని నేషనల్ మీడియా సాక్షిగా మొత్తం వైరల్ అవుతుంది. వైరల్ అవ్వడమే కాకుండా మీరు ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా చూస్తే రోజుకొకరు స్పందిస్తున్నారు దీని మీద. ఎవరు? అనుభవజ్ఞులు. రీసెంట్గా మాజీ చీఫ్ సెక్రటరీగా ఉండేవారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, టీటీడీ చైర్మన్గా కూడా చేశారు. ఆయన ఐఏఎస్ ఆఫీసరు, ఆయన కూడా అన్నాడు, అరే ఎంత అపచారం, మనం జనరల్గా స్వామికి గురించి ఏమైనా తప్పుగా అంటేనే సారీ ఏదో ఫ్లోలో వచ్చేసింది అని అనుకుంటాం, ఎటకారం సరదాగా మాట్లాడుకున్నా కూడా. అలాంటిది ఇంత అపచారం చేసేసి, క్షమించరాని నేరం చేసేసి, ఎంతమంది మనోభావాలను దెబ్బతీసిన తర్వాత కూడా ఇంకా హూ ఇస్ దట్ కల్ప్రిట్, హూ ఇస్ దట్ బిగ్ బాస్, హూ ఇస్ దట్ సూత్రధారి, సిట్లో కూడా ఈ పాత్రధారుల పేర్లే ఉన్నాయి కానీ సూత్రధారి పేరుని ఎందుకు చేర్చలేదు, ఈ వెనక ఉన్న ఆ అదృశ్య శక్తి ఎవరు కాపాడుతున్నారు, ఇంకా ఛాన్స్ లేదు. ఇప్పుడు అదే అందరి నోట్లో ఉండే అంశం. మధ్యాహ్నం కూడా ఒక మిత్రుడు ఒక వీడియో షేర్ చేశాడు. ఆ వీడియో ఏంటంటే మాజీ మంత్రులు ఇద్దరు మాట్లాడుకుంటున్న వీడియో, ఇప్పటికి మీరు చూసే ఉంటారు. అవును. అందులో ఏముంది, ఇది తిరుపతి వ్యవహారం కాబట్టి స్వామితో పెట్టుకుంటున్నారు, వాళ్ళకి ఇప్పటికే భయం వచ్చింది అని వాళ్ళు కూటమి వాళ్ళ మీద అనుకుంటున్నారు. స్వామిని అపహాస్యం చేశారు, వాళ్ళకి ఇప్పటికే భయం పట్టుకుంది, స్వామి ఎట్నుంచి ఏ పరీక్ష ఎట్నుంచి ఏ అపవాదం తీసుకొస్తాడో అని చెప్పి రోజా గారు అంటున్నట్టుగా ఏదో వీడియో చూశాను. సో అంటే సేమ్ నీవు వేలు చూపిస్తున్నావు అంటే 3 వేలు నీ వైపు ఉన్నాయిగా. మరి నిజంగా వాళ్ళు నేరం జరగకుండానే కల్తీ లేని పాపాల నెయ్యిని ఉంటేనే మీరు అసలేం భయపడట్లేదు. వాళ్ళు స్వామితో పెట్టుకున్నారు, వాళ్ళకి అంటున్నారే, మీకు అనిపించట్లేదా? అదే మనస్సాక్షి అంటుంది ఒకటి ఉంటది కదండి. అంతర్యామి ఎవరు? స్వామి అంతర్యామి, ఏడుకొండల స్వామి అంతర్యామి. అంతర్యామికి తెలియదు ఏముంటది, నువ్వు మనసులో ఏమనుకున్నా తిట్టుకున్నా. నువ్వు అట్లా వెంటనే కూటమి వాళ్ళకి బాగా ఉంది, నేషనల్ మీడియా కూడా కవర్ చేసింది కాబట్టి వీళ్ళకి నేషనల్ మీడియా కవర్ చేసింది కూటమి ప్రభుత్వం బురద జల్లుతుందని కాదు, ఇది కల్తీ నెయ్యి కల్తీ లడ్డు జరిగిందని చేసింది నేషనల్ మీడియా. అది వీళ్ళకి అర్థం అవ్వట్లే. ఏదో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వైకాపా శ్రేణులకి పాజిటివ్గా మాట్లాడేమేమో అనేసుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ కూటమి శ్రేణులు కూడా, ఎస్పెషల్లీ టీడీపీ వాళ్ళు దీన్ని వైరల్ చేసి ఇట్లా వీళ్ళకి ఇంకా సమయం దగ్గర పడింది అన్నట్టుగా ట్రోల్స్ చేస్తున్నారు. దానికి వీళ్ళు వెంటనే
ఒరే పిచ్చోళ్ళారా మా మేడం మాట్లాడింది మీ గురించేనరా అన్నట్టుగా ఏదో ఎటకారం చేస్తారు. మేడం మాట్లాడారు ఓకే, కానీ ఎదుటి వాళ్ళు అంటుంటే మనస్సాక్షి ఉంది కదా, నిజంగా జరగలేదా చెప్పండి, జరగలేదా? జరిగింది కదా. ఇంత మూలాల నుంచి వేరు నుంచి చిటారు కొమ్మ వరకు మొత్తం బయట వచ్చేసిందిగా. అంతా ఏవే ఉన్నాయి ఏంటి, ఆ నెయ్యిలో ఆ ఏవైతే పామోలిన్ కానీ, ఆ లాక్టిక్ యాసిడ్ కానీ, లేకపోతే ఇంకేదో ఎక్సెట్రా కానీ, ఇవన్నీట్లో అవి ఎలాగొస్తాయి? ఆ ఆయిల్ స్వచ్ఛంగా ఈ పల్లీలు లేదంటే పొద్దుతిరుగుడు పువ్వు వీటి నుంచి వస్తున్నాయా? సన్ఫ్లవర్ వీటి నుంచి కాదుగా. కొన్ని జంతు కళేబరాల నుంచి వచ్చిన నూనెలు కూడా ఉన్నాయిగా. ఆ నూనెల్లో ఇవి కాకుండా ఉంటాయా? సో అది జంతు కళేబరా కొవ్వుది కూడా యాడ్ అయిపోయింది అనమాట. అంతే కదా. అసలు చూడండి, పాలు పదార్థాలతోనే నెయ్యి వస్తుంది. అదేదో సినిమాలో చూపిస్తాడు, ఆ పాలు అరే పిలుగుదాం రారంటే, అదేంటిది పాలు ప్యాకెట్లో వస్తాయి కదా, ఈ ఆవు దగ్గర నుంచి ఎందుకు వస్తాయి అని అడుగుతాడు ఏదో సినిమాలో. ఒరే ఇవేరా, వాళ్ళకి ఇస్తే వాళ్ళు ప్యాస్చరైజేషన్ చేసి ప్యాకెట్లో అమ్ముతారు అంటే. ఇప్పుడు జనరేషన్ అలా ఉన్నారు. సో అట్లాంటి గొర్రె జనరేషన్ కి వీళ్ళు చెప్పింది కనెక్ట్ అవుద్ది. అదేంటది పాలు లేకుండా నెయ్యి చేయకూడదా? అవుతుంది. గొర్రెలు కాబట్టి బర్రె నుంచి పాలు అనేది తెలియట్లేదా? మేబీ అందుకే కదా. మరి సరిగ్గా పౌష్టికాహారం తీసుకోకపోతే ఇది పెద్ద సైంటిస్ట్ లాగా, ఐన్స్టీన్ కి బాబులాగా ఖచ్చితంగా పౌష్టికాహారం తీసుకోలేదు కాబట్టి అందులో వెన్న శాతం లేదంట, మేగడ శాతం లేదంట. ఇంకా కొత్త ప్రశ్న ఒకటి వస్తుంది నా మైండ్ లో. అంటే నేను 1-2 దగ్గర విన్నాను, చైనా ఇప్పటివరకు ప్రపంచంలో టాప్ ఏ వస్తువు తయారు చేయాలన్నా కల్తీ కూడా పర్వాలా, ఒక చైనా వస్తువు ఒకటి తయారు చేశారు ఆంధ్రాలో. ఇంకా వీళ్ళు వెళ్ళి ఏ గిన్నిస్ బుక్ అప్లై చేయలేదు, ఎందుకంటే పాలు లేకుండా నెయ్యి. అదే చైనా ప్రోడక్ట్ మీరు అన్నట్టు కరెక్ట్. ఎందుకంటే బియ్యం కూడా రబ్బరు బియ్యం కూడా చేశారు అని విన్నాం కదా. అలాగా మేబీ మీరు అన్నట్టు చైనా వాళ్ళు మించిపోయారు. చైనా వాళ్ళు ఇద్దరు ట్రైనింగ్ వస్తారేమో, అరే మీరు చైనా ప్రొడక్ట్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చేసేసారు. అరే మీరు ఎట్లారా అసలు నెయ్యి కంటెంట్ లేకుండా నెయ్యి చేశారా బాబు, మీరు మాకు ఆ కంటెంట్ ఏమంటారా, పేటెంట్ రైట్స్ మీరు కొనుక్కుంటారా అని అడుగుతారేమో. సో అది కూడా ఒక బిజినెస్ టెక్నిక్కే. అంటే ఇంకా అలా కొంతమంది స్టేటస్లు పెడితే, అరే అదేం కాదులే, ఏం అవ్వదు మా అన్నకి, మీ అన్నకి ఏం అవ్వదు, నేషనల్ మీడియా అంత అయింది కదా, ఇప్పుడు ఆ అదృశ్య శక్తి కాపాడుతుందా? నిజంగా పాపాలు నిండాలి, నిండితే కుండ నిండితే అప్పుడు బయటికి పొర్లుతుంది, వస్తుంది. అంతవరకు ఓపిక పట్టాలి. స్వామి పోని వీళ్ళ మీద అన్న వార్త అయినా బయటకు వచ్చిందిగా, ఆయన మహిమ స్టార్ట్ అవుతుందిగా, లీలలు మీకు అర్థమవదు. ఎందుకంటే మరి మాట్లాడలేమండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మన నోరు చీపురంట. అటువంటి వాళ్ళు దేనికైతే ఆ నెయ్యికి స్వామివారి వాటికి కూడా కల్తీకి సిద్ధపడ్డారో, పాప భీతి లేకుండా సిద్ధపడ్డారో, మనం ఇలా మాట్లాడుకోవడంలో మన నోరు చీపురు వాళ్ళ పాపాలు మనం తుడిచేస్తున్నాడు. మనం ఏం మాట్లాడుకోవద్దు. వాళ్ళకి స్వామే సరైన శిక్ష విధిస్తాడు. మనం కాకపోతే కాస్త సంయమనం పాటించాలి, కాస్త ఓపిక పడాలి. లెట్ వి సీ. ఒక చిన్న సూటి ప్రశ్న, ఈ మధ్యన బాగా తలపండిన వ్యక్తి ఒక ఆయన మాట్లాడుతున్నారు లడ్డు విషయంలో. అంటే లడ్డులో నెయ్యి ఎలాగో లేదు, తలపండినప్పుడైనా కొంచెం బుద్ధి ఉండాలిగా. అంటే ఈ రెండు తేడతలమే కదా, పార్టీలో ఎంతవరకు ఉందనేది. సో దీనికి మీరేమంటారు? అంటే నిజంగా రాజకీయాలు అనేది అట్లాంటి మీరు తలపండిపోయిన వాళ్ళు మాట్లాడే వ్యక్తి, తలపండిపోయి విజ్ఞత ఇంకిత జ్ఞానం లేని వాళ్ళే రాజకీయ నాయకులు అవుతారేమో. ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అని కూడా లేకుండా ఊరికే దబాయింపుతో మేమే నెక్స్ట్ అదే రాజుల్లాగా మేమే ఉంటామని సెన్స్ లో ఇంకా బతికేస్తున్నారేమో. అంటే తలపండితే జ్ఞానము బుద్ధి కూడా చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి తలపండిన వ్యక్తి అనుకుంటారని తలవిగి పెట్టుకుంటే కూడా తలపండిన వ్యక్తిగా. అంటే అలా ప్రవర్తిస్తున్నారని అంటారా? మేబీ అదే చెప్తున్నాను కదమ్మా, వాళ్ళకి ఎంత ట్రోల్స్ చేసినా కూడా ఇంకా వాళ్ళు ఫాలో అయ్యే కొంతమంది, వాళ్ళని ఏమనాలి, మహానుభావులు అనాలా, గొర్రెలు అనాలా, మనుషులు అనాలా, ఏమనాలో నాకు తెలియదు. అదొక సెపరేట్ జాతి అనాలా తెలియదు, వదిలిన బాణాలు అనుకోవాలా మేబో. సో ఇంకా వాళ్ళకి 2 దండాలు, అంతకు మించి మనం ఏం చేయలేం. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.